సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో ఛాంపియన్గా మరొకసారి ఆర్సీబీ జట్టే కప్ను కైవసం చేసుకుంది. నిన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో జీటీ పైన ఘన విజయాన్ని సాధించి మరొకసారి ఛాంపియన్గా అవతరించింది ఆర్సీబీ. సో ఈ మ్యాచ్కి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సిహెచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, వరుసగా మరొకసారి ఆర్సీబీనే ఛాంపియన్గా నిలిచినటువంటి పరిస్థితి. క్వాలిఫైర్ 2లో కొంత బలంగా కనిపించినా కూడా ఫైనల్లో అయితే పూర్తిగా చేతులెత్తేసినట్టుగా కనిపించింది బ్యాటింగ్ ఆర్డర్. ఎక్కడ వారికి తప్పిదం జరిగింది? ఆర్సీబీ గెలవడానికి గల కారణాలు ఏంటంటారు? అదే మీరు చెప్పినట్టు క్వాలిఫైర్ టూర్లో బలంగా ఎందుకు అనిపించిందంటే అక్కడ 162 రన్స్ పార్ట్నర్షిప్ చూసాం బిట్వీన్ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. వాళ్ళ బలము బలహీనత కూడా అదే. అంటే వాళ్ళిద్దరూ బాగా ఆడితే ఆ టీం సక్సెస్ అవుతుంది. వాళ్ళిద్దరూ ప్లస్ బట్లర్, వాళ్ళు ముగ్గురు కూడా మోస్ట్ ఆఫ్ ది రన్స్ వాళ్ళే చేస్తారు లాస్ట్ సీజన్ కానీ ఈ సీజన్ కానీ. వాళ్ళ ముగ్గురు వాళ్ళ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ని కనబడనివ్వకుండా, మిడిల్ ఆర్డర్ని ఎక్స్పోజ్ చేయకుండా వాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ దాకా ఫైనల్ దాకా వచ్చారు. కానీ ఏదో ఒక పాయింట్లో వాళ్ళ వీక్నెస్ బయటపడుతుంది. బట్లర్ అగేన్స్ట్ క్వాలిటీ బౌలింగ్ అటాక్ వాళ్ళకి ఏంటంటే ఆ మిడిల్ ఆర్డర్ వీక్నెస్ అనేది బయటపడింది. ఇప్పుడైతే శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్ మీకు మొదటి 4 ఓవర్లోనే అవుట్ అయిపోయారు. అక్కడే దే లాస్ట్ ద బ్యాటిల్. సో అక్కడే వాళ్ళ క్యాంపెయిన్ ముగిసిపోయినట్టుగా మనకు అనిపించింది. ఆ వీక్నెస్ వాళ్ళకి, అది కాక టాస్, దే లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాస్. ఆ స్లో పిచ్ మీద ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే డిసడ్వాంటేజ్, ఎందుకంటే పెద్ద స్కోర్ చేయలేరు. ఎప్పుడైతే మీరు 150 రన్స్ బోర్డు మీద పెట్టారో అవతల టీంకి చాలా ఈజీ అయిపోయింది దాన్ని చేజ్ చేయడం. అదిగా పిచ్ కూడా సెకండ్ హాఫ్లో కాస్త బెటర్ అయింది. అది కూడా ఆర్సీబీకి కలిసి వచ్చింది. డిసడ్వాంటేజ్గా మారిందంటారా జీటీకి? టాస్ గెలిచినటువంటి పట్టిదార్ వెంటనే బౌలింగ్ ఎంచుకున్నాడు. అండ్ శుభం గిల్ కూడా అన్నాడు ఆ సందర్భంలో, మేము కూడా బ్యాటింగ్కి ఇంట్రెస్ట్ ఉన్నాం అని చెప్పేసి. అంటే అదేదో ఏమంటారంటే శుభ్మన్ గిల్ అనడానికైతే అన్నాడు, ఏంటంటే సైకలాజికల్ అడ్వాంటేజ్ కోసం. అతను అతని ఫేస్ ఫీలింగ్స్ చూస్తే, అతని బాడీ లాంగ్వేజ్ చూస్తే టాస్ ఓడిపోయినట్టు బాధపడుతున్నట్టుగానే అనిపించింది. అతని ఫేస్లో అంత సంతోషంగా కనపడలేదు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నట్టు. ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది, ఎందుకంటే దట్ ఈస్ దర్ హోమ్ గ్రౌండ్. పిచ్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది వాళ్ళకి కరెక్ట్ ఐడియా ఉండుంటుంది. బహుశా వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే ఒకవేళ స్లో పిచ్ చేసుకుంటే ఆర్సీబీని చిన్న స్కోర్ కట్టడి చేస్తే మాకు గెలిచే అవకాశం ఉంటుందని ఒక ప్లాన్ వేసినట్టుగా ఉన్నారు. ఎప్పుడైతే టాస్ ఓడిపోయారో అది ఆ వ్యూహం బెడ్స్ కొట్టినట్టుగా నాకు అనిపించింది. చెప్పడానికైతే అతను చెప్పాడు, మేమే ఫస్ట్ బ్యాటింగ్ చేద్దామని అనుకున్నాం అని చెప్పి. కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వికెట్ ఏమాత్రం కాదు, ఎందుకంటే పిచ్ బాగా స్లోగా ఉంది. దాని మీద షార్ట్ మేకింగ్ అంత ఈజీగా లేదు. పెద్ద షాట్స్ కొట్టడానికి వెళ్తే అవన్నీ కూడా క్యాచ్లు వెళ్ళడం చూసాం మనం. అలాంటి పిచ్ పైన వాళ్ళ బ్యాట్స్మెన్ ఎవ్వరు కూడా సరిగ్గా రన్స్ చేయలేకపోయారు, బిగ్ హిట్స్ కొట్టలేకపోయారు. ఆర్సీబీ కప్పు గెలవడమే గగనం అనుకున్న స్థాయి నుంచి లాస్ట్ టైం గెలిచింది, ఇప్పుడు కూడా గెలిచింది. అలవోకగా ఇక గెలవడమే అన్నట్టుగా ఇండికేషన్ చూపిస్తుంది ఆర్సీబీ జట్టు. సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ ఆర్సీబీది? ఆర్సీబీకి ఉన్న బలం ఏంటంటే లాస్ట్ టైం గెలవడానికని ఈసారి గెలవడానికి మంచి టీంని సెలెక్ట్ చేశారు. టీం విషయంలో గతంలో ఏంటంటే ఆర్సీబీ ఎప్పుడు కూడా బిగ్ నేమ్స్ కోసం వెళ్ళడం, మంచి మంచి బిగ్ హీటర్స్ వెళ్ళడం, బౌలింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ చేసేవారు. కానీ ఈసారి అన్ని దెబ్బలు తిని 17 సీజన్ల పాటు వాళ్ళు ముఖ్యంగా భువనేశ్వర్ కుమార్, హ్యాజల్వుడ్ లాంటి మంచి బ్యాట్స్మెన్ తెచ్చుకున్నారు. బ్యాటింగ్లో కూడా బిగ్ నేమ్స్కి వెళ్లకుండా, అంతకుముందు ఏంటంటే మ్యాక్స్వెల్, డూప్లెసీ, డివిలియర్స్ ఇలాంటి పేర్ల మీదే వాళ్ళు, క్రిస్ గేల్, షేన్ వాట్సన్ ఇలాంటి బిగ్ నేమ్స్ మీద ఎక్కువ డబ్బులు పెట్టేవారు. అలా కాకుండా ఏంటంటే మీడియం రేంజ్ ప్లేయర్స్, పటిదార్ లాంటి వాళ్ళు, పడిక్కల్ లాంటి వాళ్ళు, వీళ్ళని సెలెక్ట్ చేసుకుని కరెక్ట్ కాంబినేషన్, వాళ్ళు పర్ఫెక్ట్ కాంబినేషన్తో వాళ్ళ రిక్వైర్మెంట్, ఆ రోల్ క్లారిటీతో తీసుకున్నారు. కృణాల్ పాండ్యాని తీసుకుంటారని ఎవరు అనుకోలేదు, కానీ కృణాల్ పాండ్యా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు లాస్ట్ 2 విన్స్లో కూడా. సో ఇలాంటి వాళ్ళ టీమ్ సెలక్షన్ బాగుంది. ఈసారి కూడా వాళ్ళు మినీ ఆక్షన్లో కూడా పికింగ్ వెంకటేష్ అయ్యర్ అండ్ జేకబ్ డఫీ, ఆ 2 సెలక్షన్స్ కూడా వాళ్ళకి చాలా ఉపయోగపడ్డాయి. వాళ్ళిద్దరు కూడా బ్యాకప్ ప్లేయర్స్గానే వచ్చారు. హ్యాజల్వుడ్ లేనప్పుడు జేకబ్ డఫీ వచ్చి వికెట్లు తీశాడు. అలాగే ఫిల్ సాల్ట్ ఇంజరీ తర్వాత వెంకటేష్ అయ్యర్ వచ్చి ఆ స్లాట్ని అద్భుతంగా ఫిలప్ చేశారు. సో వాళ్ళ సెలక్షన్ చాలా బాగుంది. ఆ తర్వాత ఓవరాల్గా టీమ్ బ్యాలెన్స్ కానీ వాళ్ళ టీమ్, దే ఆర్ టికింగ్ ఆల్ ద బాక్సెస్. 2 టీమ్స్కి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ చాలా బాగుంది. మిడిల్ ఆర్డర్లో పటిదార్ కానీ, టిమ్ డేవిడ్ ఇలాంటి మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారండి. వాళ్ళకేమో మిడిల్ ఆర్డర్లో కంప్లీట్ వీక్నెస్ ఉంది. ఆ తేడా అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2 టీమ్స్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇన్ బౌలింగ్ డిపార్ట్మెంట్. బ్యాటింగ్లో ఆర్సీబీకి ఉన్న ఆ ఎడ్జ్ అనేది చాలా క్లియర్గా వాళ్ళకి పనికొచ్చింది. అండ్ ఇంకొకటి సార్, ఆర్సీబీలో కూడా బ్యాటింగ్ విరాట్ కోహ్లీ మినహా పెద్దగా మిగతా వాళ్ళందరూ కూడా రాణించినట్టు కనిపించలేదు. వన్ సైడ్గా అనిపించినా కూడా మ్యాచ్, విరాట్ కోహ్లీ అక్కడ నిలబడి చేజ్ మాస్టర్గా మరొకసారి ఆ స్కోర్ చేయడం వల్లనే ఇంత ఈజీగా గెలిచినట్టు కూడా కనిపించింది. సో ఈ బ్యాటింగ్ ఆర్డర్ని ఎలా చూడొచ్చు, అండ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ని ఎలా చూడొచ్చు అంటారు?
విరాట్ కోహ్లీ ఈజ్ డూయింగ్ విరాట్ కోహ్లీ థింగ్స్ అంతే. ఎందుకంటే మనం చెప్పేది ఏం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి చేజ్ అనేది ఒకటి తీసుకొస్తే అతనంత అద్భుతంగా చేజ్ని కంప్లీట్ చేసేవాళ్ళు బహుశా గేమ్ ఎప్పుడు చూడలేదు ఇలాంటిది. ఏ ఫార్మాట్లో అయినా చేజ్ అనేది, ముఖ్యంగా వైట్ బాల్ క్రికెట్లో ఈ ఫినిషర్స్ ఆఫ్ దోస్ చేజెస్ వండర్ఫుల్లీ వెల్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అయితే మీరు అన్నట్టుగా విరాట్ కోహ్లీ ఒక్కడే బాగా ఆడడం అని కాదు. యాక్చువల్లీ అతనికి వెంకటేష్ అయ్యర్ కూడా చాలా క్విక్ ఫైర్ నాక్ అయ్యాడు. అతను చేసిన రన్స్ తక్కువైనా కూడా ఇద్దరు కలిసి 62 రన్స్ యాడ్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే జీటీకి ఉన్న ప్రత్యేకత, వాళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే ఆ ఇద్దరు ఓపెనింగ్ బౌలర్స్ రబాడా అండ్ సిరాజ్ వాళ్ళ థ్రెట్ని నల్లిఫై చేశారు. వాళ్ళ థ్రెట్ని కంప్లీట్గా నిర్వీర్యం చేశారు ఇద్దరు కలిసి. సో వాళ్ళిద్దరు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చాలా వరకు, ఎందుకంటే 156 మీ టార్గెట్, మీకు 62 రన్స్ మీకు 4.5 ఓవర్లో వచ్చినాయి కదా, వస్తే అక్కడే మీరు మ్యాచ్ ఆల్మోస్ట్ గెలిచినంత పని అయింది. సో అది అతను నాట్ ఓన్లీ వెంకటేష్ తర్వాత కూడా సీన్ సమ్ ఇంట్రెస్టింగ్ పార్ట్నర్షిప్స్. టిమ్ డేవిడ్ కానీ రజత్ పాటిదార్ కొంతసేపు విరాట్ కోహ్లీకి సపోర్ట్ ఇచ్చారు. బట్ విరాట్ కోహ్లీ అతనుకున్న ఎక్స్పీరియన్స్తో టీంని ఈజీగా ఎలాంటి హికప్స్ లేకుండా టార్గెట్ వైపు తీసుకెళ్ళాడు. విత్ 2 overs టు స్పేర్ దే మేనేజ్ టు విన్ ద మ్యాచ్. అలాగే నిన్న మ్యాచ్లో కొన్ని స్లెడ్జింగ్కి సంబంధించినటువంటి సన్నివేశాలు కూడా కనిపించాయి సార్. సిరాజ్ కానీ, కోహ్లీని, సాయి సుదర్శన్ కానీ రకరకాల కొన్ని అంటే కొంత ఫ్రెండ్లీగా కనిపించాయి మ్యాక్సిమం. బట్ కొత్తగా కనిపించేటటువంటి పరిస్థితి ఫైనల్ మ్యాచ్లో ఉంది. అంటే దీనివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ అయింది ఆ బౌలింగ్ టీంకి కానీ, లేకుంటే ఈ పరిణామాలను చూసిన తర్వాత ఏమనిపించింది? ఇవన్నీ చాలా కామన్ సాయి. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ గెలవాలని చెప్పి చాలా చాలా కసి మీద ఉంటారు ప్లేయర్స్. అడ్రినలిన్ రష్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే దే సమ్టైమ్స్ కొద్దిగా వాళ్ళ బ్యాలెన్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. సిరాజ్ ఇన్సిడెంట్ ఒకటే కొద్దిగా వెంకటేశ్వర్ని అతనికి సెండ్ ఆఫ్ ఇచ్చాడు. అది మినహాయిస్తే పెద్దగా ఇన్సిడెంట్స్ ఉన్నాయి అనుకోను. విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేయడం, సాయి సుదర్శన్ లాంటి వాళ్ళకి ఏమాత్రం అలాంటి పని పెట్టుకోరు. ఏదైనా జరిగిన వాటి ఇస్ కాల్ బ్యాంటర్. ఏంటంటే సరదాగా జరిగింది తప్ప విరాట్ కోహ్లీ సెలెక్ట్ చేయడానికి మన ట్రావిస్ హెడ్ ప్రయత్నిస్తే అది ఏమైందో మనం చూసాం, ఎంత సీరియస్ ఇష్యూ అయిందో. సో ఏంటంటే కొంతవరకు అతని కాన్సన్ట్రేషన్ దెబ్బతీయడానికి ఏదైనా చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తారు, కానీ విరాట్ కోహ్లీని సెలెక్ట్ చేసేంత ప్రయత్నం, అంత దుస్సాహసం చేస్తారని అనుకోను, పర్టికులర్లీ ఇండియన్ ప్లేయర్స్. ఫైనల్గా ఓవరాల్గా ఈ సంవత్సరం జరిగినటువంటి ఐపీఎల్ టోర్నమెంట్ ఫైనల్ వరకు ఆర్సీబీ గెలిచినటువంటి పరిణామాలన్నీ చూస్తే ఎలా జరిగిందంటారు? టోర్నమెంట్ చాలా కాంపిటేటివ్గా జరిగింది సాయి. ఎందుకంటే ఎక్సెప్ట్ ముంబై అండ్ ఎల్ఎస్జీ మిగతా టీమ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ చివరి దాకా పోటీలో ఉన్నారు, బాగా పర్ఫామ్ చేశారు. చిన్న చిన్న లోపాల వల్ల కొంతమంది ముందుకెళ్ళలేకపోయారు. బట్ బాగా దారుణంగా ఫెయిల్ అయింది ఓన్లీ ముంబై ఇండియన్స్ అండ్ లక్నో సూపర్ జైంట్స్ మాత్రమే. మిగతా 8 టీమ్స్ కూడా చాలా కాంపిటేటివ్ ఇంట్రెస్ట్ని చివరిదాకా కాపాడు. మీకు లాస్ట్ డే వరకు కూడా మీకు ప్లే ఆఫ్ స్పాట్స్ పూర్తిగా ఐడెంటిఫై కాలేదు. అంతా బాగానే ఉంది, కానీ ఒక్క ప్రధానమైన ప్రాబ్లం ఏం కనిపిస్తుందంటే ఐపీఎల్ ఈజ్ బికమింగ్ మోర్ అండ్ మోర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ. మీకు 200 అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. బౌలర్స్ 10 రన్స్ ఓవర్కి 10 రన్స్ చెప్పున ఇవ్వడం అనేది కూడా విపరీతంగా, ప్రతి ఓవర్లో బౌండరీ లేని ఓవర్ లేకుండా అయిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. హెవీ బ్యాట్స్ అనండి, లేకపోతే బ్యాట్స్మెన్ ఇప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ పెరిగింది, తర్వాత బౌండరీలను చిన్నగా అయినాయి. సో విపరీతంగా 4లు 6లు ముఖ్యంగా స్పిన్నర్స్ ఎక్కువగా సఫర్ అవ్వడం మనం చూసాం. మీరు 250 చేసినా కూడా ఆ స్కోర్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం కనపడలేదు. టోటల్గా వన్ సైడెడ్ అయిపోయింది, బౌలర్స్కి ఎలాంటి హెల్ప్ లేకుండా అయిపోయింది. ఈ నేపథ్యంలో సచిన్ టెండూల్కర్ లాంటి వారు కొన్ని సజెషన్స్ చేశారు, ఒక బౌలర్కి 5 ఓవర్లు ఇవ్వాలి, ఇలాంటి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని రద్దు చేయాలని చెప్పి. ఇవన్నీ మనం సీరియస్గా ఆలోచించాలి. లేకపోతే ఏంటంటే టోటల్గా బ్యాటింగ్ బలమే ఉంటే మ్యాచ్లో ఎలాంటి ఇంట్రెస్ట్ ఉండదు. సో దే షుడ్ బి సంథింగ్ ఫర్ ద బౌలర్స్. పిచెస్ కంప్లీట్గా మోస్ట్ ఆఫ్ ది పిచెస్ చాలా డ్రై కాదు, చాలా ఫ్లాట్ పిచెస్ మనం చూసాం త్రూఅవుట్ ద టోర్నమెంట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐపీఎల్ 2026లో ఆర్సీబీ విజయకేతనం ఎగరవేసింది. వరుసగా రెండవసారి టైటిల్ని కైవసం చేసుకొని ఆర్సీబీ తన సత్తా ఏంటో చాటింది. ఫైనల్ మ్యాచ్లో జీటీ పైన వరుసగా రెండోసారి విజయాన్ని సాధించి ఛాంపియన్గా నిలిచినటువంటి పరిస్థితి ఏర్పడింది.